హలో వ్యూయర్స్, ఈరోజు మనం పకోడీ ప్రిపరేషన్ చూద్దామండి. ఆనియన్స్ని బాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసుకొని అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొంచెం తీసుకొని కట్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి అండ్ ఈ కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి వేసేసి మంచిగా బాగా స్మాష్ చేయాలండి. దాన్ని బాగా స్మాష్ చేస్తే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ కానివ్వండి, అవి మొత్తము ఆనియన్స్ అనేవి బాగా స్ప్లిట్ అయ్యి ఫ్రీగా ఉంటాయండి. పకోడీ ప్రిపరేషన్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాగా స్మాష్ చేసుకుంటేనే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది బయటకు వచ్చి మనం శనగపిండి వేసినప్పుడు దాంట్లో వాటర్ అయితే ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. దీన్ని ఎంతైతే మనం ఫ్రీగా చేసుకున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన పకోడీ ప్రిపరేషన్ అనేది. చూడండి, ఇవి మంచిగా మనం స్మాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు అయిపోయింది. ఇందులో మనము కొంచెం శనగపిండి యాడ్ చేసుకుందాము. శనగపిండి యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. అందులో బాగా మిక్స్ అయ్యేలాగా మనకేమైనా అవసరమైతే మాత్రమే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అందులో శనగపిండి వేసాము, బాగా మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసిన తర్వాత మనం దాని టేస్ట్ ఒకసారి చూడాలండి, ఎందుకంటే సాల్ట్ ఏమైనా తగ్గిందేమో అని చెప్పి. అప్పుడు సాల్ట్ని అవసరమైతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆనియన్స్ అయితే ఫ్రీ అయిపోయాయి. ఆనియన్స్ అండ్ అందులో ఇప్పుడు శనగపిండి వేసినప్పుడు ఏ రకమైన వాటర్ అయితే అందులో అవసరం పడలేదు. చూడండి, బాగా మిక్స్ చేసేసాము. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక బాండీలో ఇందులో కొంచెము చూసుకుంటే స్పైసెస్ చూసుకుంటే దాన్ని బట్టి దానికి ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ పడుతుందో సాల్ట్, కొంచెం కారం వేసుకోండి. కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకున్నాం మేము. చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని అలా ఉంచేద్దామండి. అవసరమైతే కనుక కొంచెం ఒక చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ని బాగా హీట్ చేసి అందులో కొంచెం ఒకసారి టెస్ట్ చేద్దాము. తర్వాత ఇప్పుడు కొంచెంగా తీసుకొని జస్ట్ అలా చేతులతో అలా కొంచెం విదిలించడమేనండి. అదే ఒక ముద్దలుగా వేస్తే కొంచెం మనం తినలేము. అందుకని చెప్పి కొంచెం స్ప్లిట్ చేసి అలా స్ప్లిట్గా చేసి వేస్తూ ఉంటే మంచి బాగా అయితే పకోడీ వస్తుంది. అందుకని చెప్పి ఇలా వేస్తున్నాము. ఈ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా వేస్తేనే మంచిగా వస్తాయండి. ఒకసారి చూడండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. తప్పకుండా చూడండి ఛానల్ని. మంచి టేస్టీ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ట్రై చేసినవి తప్పకుండా కామెంట్లో పెట్టండి మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కామెంట్ చూడండి. తప్పకుండా పకోడీలు మంచిగా అయితే తయారైపోయాయి. బాగున్నాయి. మంచి క్రిస్పీగా మంచిగా ఉన్నాయండి పకోడీస్. అండ్ ఫైనల్లీ ఇవి మొత్తం మనం ఇంకా మిగిలిన పిండి కూడా అలానే 2-3 టైమ్స్ వేసేసి దీన్ని మంచిగా మనము సర్వ్ చేసేసుకుందాము. అలానే సర్వ్ చేసేసుకొని మా పిల్లల కోసము హ్యాపీగా కూర్చొని